హాయ్ అండి. అందరూ నమస్కారం. సినిమా పే ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే, రాత్రి జరిగిన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. ఇది అద్భుతమైన సక్సెస్ అయిందనమాట. సో, ఈ ఈవెంట్‌లో అంటే అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఆయన స్పీచ్ వినాలని చాలా ఆతృతగా ఉన్నారు. యాక్చువల్‌గా ఇలాంటి స్పీచ్ ఆళ్ళు 'దేవర' ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కైతే మిస్ అయ్యారాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లము, ఆ భద్రతా కారణాల దృష్ట్యా అప్పుడైతే ఆ స్పీచ్ వినలేకపోయారు. సో, ఆ రోజు నుంచి వెయిటింగ్‌లో ఉన్న అభిమానులైతే రాత్రయితే వాళ్ళకి ఒక విందు భోజనం, ఒక అద్భుతమైన ఒక విందు భోజనం తిన్నట్టుగా ఆయన స్పీచ్ విన్నారు. విన్న తర్వాత ప్రతి ఒక్కరు చానా హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు ప్రతి ఒక్కరు. సో, యాక్చువల్‌గా ఈ ఈ స్పీచ్‌కి అంటే ఈ ఈవెంట్‌కైతే చానా కట్టుదిట్టమైన భద్రత అనమాట. దాదాపు 1000 మంది పైన పోలీసులు, సీసీటీవీ కెమెరాలు ఇలాంటివి ఇంకా చానా కట్టుదిట్టంగా ఈ ఈవెంట్‌ని అయితే ఆర్గనైజ్ చేశారు. సో, చేశారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారైతే ఎవరిని అంటే తన జీవితంలో ఒక ముఖ్య విషయాలంటే ముఖ్యమైన వ్యక్తులనమాట. తనతో ఉన్న వాళ్ళకి, తనకు సహాయం చేసిన వాళ్ళకి ఇంతవరకు ఎవరిని మర్చిపోలేదనమాట. మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ధన్యవాదాలు చెప్పుకున్నారు. కృతజ్ఞతలు, థాంక్స్ చెప్పుకున్నారనమాట. సో, ఇంక చెప్పాలంటే ఆయన స్పీచ్ స్టార్టింగ్ నుంచి వింటే యాక్చువల్‌గా ఆయన ఈ 'దేవర' అంటే ఇలాంటి అంటే ఒక రిలీజ్ ఫంక్షన్ అవార్డుకు అంటే ఇలాంటి ఈవెంట్స్‌కి రావడము ఆయనకు కొంచెం ఇబ్బందికరమైన విషయమని చెప్పారనమాట. ఎందుకంటే ఇంతకుముందు 'బాద్‌షా' సినిమాకు ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కొస్తే ఒక అభిమాని అనమాట. యాక్చువల్‌గా ఆయన వరంగల్‌కి చెందిన అభిమాని అయితే ఇంకా అభిమానంగా వచ్చారు ఆయన చూడ్డానికి. ఆ ఈవెంట్‌కొచ్చారు. కానీ తొక్కిసలాటలో ఆయన ప్రాణం పోయిందనమాట. సో, అది కూడా గుర్తు చేసుకున్నారనమాట. సో, ఇట్లా ఒక మనిషి ప్రాణం అంటే చాలా విలువైంది. అలానే ఒక్కరి కోసమని ఇట్లా ప్రాణం